షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయం గల ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు నేను ప్రభా నీ పాదాల దగ్గర కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేతండి. ఈ లేఖనాలైన ప్రతి బిడికి నాకు గ్రహించి మనస్సును దయచే వాక్యానికి ఆటకలు ప్రతి ఆటక నేస్తంలో బంధించి ప్రభా సన్నిధి వెండిగా మాకు సహాయం చేయండి. ఏసే పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది ఆయన ఆశ. జీవిత కాలమంతా ఎక్కడ? దేవుడి మందిరంలో నివసించాలని ఒక వరం అడుగుతున్నాడు. ఆయన ప్రసన్నతను ఆయన మహిమను చూడాలని ఆశ ఉంది దీనికి. అప్పుడు ఆయన సొలొమోను కట్టిన మందిరం ఇంకా కట్టాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదు తర్వాత కదా సొలొమోను మందిరం కట్టింది కనుక ఆ మందిరములో ఉండాలని ఆయన ఆశ. అది ఆయన వరము. ఇప్పుడు మనకి కొత్త నిబంధనలు ఏ వరాలు ఇస్తాడో చూద్దాం. వరాల గురించి మనకేం వరాలు లేవు అని అనుకుంటున్నాం మనం. కనుక ఆయన దేవుడు మందిరములో నివసించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన మన దగ్గర వరం అడిగాడు. ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడు? అసలు దేవుడు మందిరం అంటే ఇప్పుడు ఎవరు? అది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంకా సొలొమోను మందిరం కట్టలేదండి. కనుక ఇప్పుడు ఆయన మందిరములో ఆయన దావీదు కుమారుడు మనకేమి ఇస్తున్నాడు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం. అందుకే యేసు నువ్వు దేవుడు వరమును నాకు దాహముగా ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నువ్వు ఎరిగి ఉంటే అది. మరి యేసు ప్రభు ఆయన అంటున్నాడు, ఆయన దాహం ఏంటంటే, మరి ఇక్కడ ఒక స్త్రీ సంభాషణ జరుగుతుంది. ఈ వృత్తాంతంతో మనకు తెలుసు. ఆ సమరీ స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గర బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి కోసం శిష్యులు భోజనం తీసుకోవడానికి ఊళ్ళోకి వెళ్తే ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి కోసం యేసుప్రభు అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఈ యేసుప్రభు ఆమెను అడుగుతున్నాడు, అమ్మ కొంచెం మంచిళ్ళు ఇస్తావా? ఆమె ఎందుకు వచ్చింది? నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. మంచిళ్ళు ఇస్తావా అని అడిగాడు. యూదుడవైన నీవు సమరయుల మంచిళ్ళు అడుగుతున్నావే అని చెప్పి ఆమె మాట్లాడింది. కరెక్టేనమ్మా, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళా దప్పికేద్ది, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు దప్పిక కాదు అని చెప్పి, దేవుడు వరమును నీకు అడుగుతున్నాడు ఎవడో నీకు అర్థం కావట్లేదా అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమడుగుతుంది, అయ్యా నేను ఇంత దూరం రాకున్నట్టుగా నాకు ఆ నీళ్లు దయచేయమంది. యేసు ప్రభుని అడిగినప్పుడు ఆ నీళ్లు దయచేయమంది. ఎందుకంటే రోజు ఎండపూట బావి దగ్గరికి రావాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాను, ఒకసారి ఆ నీళ్లు నాకు ఇస్తే అదేందమ్మా నేను కష్టపడకుండా సరిపోద్దని చెప్పి భావంతో అడిగింది. మంచిదే, మంచి కోరికనే. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, సరే ఇస్తా కానీ పోయి మీ ఆయన తీసుకురమ్మని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఆమె ఏమంటుంది, నాకు ఆయన లేడు అని స్పష్టంగా చెప్పింది. ఆయన లేడు అని చెప్పిన మాట నిజమే, కానీ అంతకుముందు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదని చెప్పి అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు తాగు ప్రతివాడు కూడా దప్పిగొనడు, నేనిచ్చు నీళ్లు వాళ్ళకి
నిత్య జీవముకై వానిలో ఊరిడ బుగ్గ ఊరును. అంటే అర్థం ఏంటి? దేవుడు మాట ఎంతో జీవం కలిగింది. అది దొరికిన వారికి జీవమును, సర్వ శరీరముకు ఆరోగ్యము. నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడు మాట, నిన్ను జీవింపజేసేది దేవుడు మాట. యేసుప్రభు అంటాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేసేది. మీరు వినుచున్న మాట ఆత్మ జీవమైందంటాడు. ఈ మాటలో జీవం ఉంది కనుక ఆయన చెప్పినప్పుడు ఆమె గ్రహించింది. నీవు ప్రవక్తవని నేను గ్రహించి, అక్కడ యేసుప్రభు చెప్పాడు, ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలా, అట్లాంటి కాలం వచ్చింది అని కూడా స్పష్టంగా చెప్పాడు. మరి ఆ స్త్రీ ఇంకా చూడకుండా ఊళ్ళోకి వెళ్ళిందండి. ఊళ్ళోకి వెళ్ళి ఏమంటుంది చూడు, 28 వచ్చులు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడని, ఈయన క్రీస్తు కాడా? ప్రపంచమంతా క్రీస్తు కోసం ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తున్నారు. క్రీస్తు అంటే ఎవరు? రక్షకుడు, లోక రక్షకుడు. యేసు అంటే రక్షకుడే, కానీ యేసు క్రీస్తుగా వస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈయన క్రీస్తు కాడా అన్నప్పుడు ఆయన ఆ స్త్రీ చెప్పిన మాటలు విని ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. వచ్చి అక్కడ 42వ వచనంలో ఏమంటారంటే, ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మిరి. ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాదు మేము నమ్మం, మా మటుకు మేమే ఈయన నిజముగా లోకరక్షకుడు అని అక్కడ రాయబడ్డాను. లోకానికి రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆ వరము నీకు ఇచ్చాడు, కానీ అది నువ్వు గ్రహించట్లా. ఆమె తెలుసుకుంది, సత్యం తెలుసుకుంది. సత్యం తెలుసుకొని ఆమె ఊళ్ళోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పింది. ఎవరికైనా సువార్త చెప్పావా కదా? యేసు ప్రభు మరి ఆనాటికల్లా బైబిల్ లేవు. బైబిల్ తర్వాత అపోస్తుల తర్వాత అయిపోయిన తర్వాత 1600 సంవత్సరాల తర్వాత బైబిల్, అప్పుడు ఆ తర్వాత వచ్చినాయి బైబిల్. ఇప్పుడు బైబిల్ నీకు ముందుంది, అది చదవడానికి నీకు అర్థం కావట్లేదు, చదవాలని తిరిగి లేదు. ఆ యేసు ప్రభు గురించి చెప్పడానికి నీకు అంత అవకాశం లేదు. ఎవరికైనా చెప్పావా అనేది ఆ ఒక్క స్త్రీ సమరయ గ్రామాన్ని రక్షించుకుంది. అయితే యేసు ప్రభు శిష్యులు మరి ఊళ్ళోకి వెళ్ళారు, భోజనం తెచ్చారు. బదొకడ భోజనం తెచ్చారంటే మరి 33వ వచనంలో ఏమంటున్నాడు, ఆ శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనా అంటే 32లో ఉన్నాడు, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పెను. ఏంది? ఆయన ఏ ఆహారం భుజిస్తాడు? ఆయనకేంటి దాహం? ఆయన దాహం ఏంది? సిలువలో ఆయన దాహం ఏంది? నేను దప్పికొదునన్నాడు. ఆయన దాహం ఏంది? ఆయన దాహం ఎవరిని తీర్చగలరా? మన దాహం అన్నీ తీర్చాడు ఆయన. ఆయన దాహం ఎవరు తీర్చలేదు. ఆత్మను రక్షించడమే దాహం. నీ హృదయంలో ఆయన మాట పెట్టుకోవటమే దాహం. ఆ వరం నీకు ఇచ్చాడు. నువ్వు మా 4 గోడల మధ్య నుండి నాకు అది కావాలి ఇది కావాలంటే అసలు ఏమడుగుతున్నావు? అసలు మనం ఏమి ఇచ్చేది ఏం లేదు, అలాంటి ఇచ్చేసాడు. నువ్వు పుట్టక మునిపే ఆయన జయించాడు. నువ్వు పుట్టక మునిపే ఆయన ఐశ్వర్యమంతా నీకే రాసిచ్చాడు. నువ్వు పుట్టక మునిపే ఆయన జ్ఞానం నీకు ఇచ్చాడు. నువ్వు పుట్టక మునిపే ఆయన నీతి నీకు ఇచ్చాడు. నువ్వు పుట్టక మునిపే ఆయన పరిశుద్ధత నీకు ఇచ్చాడు. ఆయనకి ఇవ్వాల్సింది ఏమీ లేదు. ఆయన ఐశ్వర్యము, నీతి, పరిశుద్ధత, జ్ఞానము ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాటని ఆయన నెరవేర్చి కొట్టివేసి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. నీవు గ్రహించి ఈ తాత్కాలికమైన జీవితంలో ఉన్న మనము ఇతరులకు మనం బోధించేవాళ్ళగా ఉండాలా. నీ సంపద ఏంది? అపోస్తలుడైన పౌలు ఉంటాడంటే, మీరే నాకు ఆనందము, మీరే నాకు కిరీటము. అంటే ఆయనకేంటి బహుమానము? ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు, ఆస్తులు విడిచిపెట్టాడు, మంచి ఐశ్వర్యవంతుడే, తన బంధువులను విడిచిపెట్టాడు, సమస్తం విడిచిపెట్టాడు. నాకు లాభకరమైన అన్ని కూడా నేను నష్టంగా ఎంచుకున్నా అన్నాడు. శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు, శ్రేష్టమైన జ్ఞానం కొరకు ఆయన సమస్తం విడిచిపెట్టాడు. ఎందుకు? ఆయనకంటే మీరు అక్కడికి వెళితే నాకు బహుమానం అక్కడ దొరికిద్ది, మీరే కాదు, ఇక్కడ కాదు అని చెప్పాడు. అందుకని మనము ఆ వరము మనకి ఇచ్చాడు దేవుడు. కనుక మనము విత్తిన వారొకరు, కోసేవారు ఒకరు. ఇక్కడ రాయబడుతున్నాడు. ఇక్కడ ఇంకా 4 దినములు అయిన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో ఇప్పుడే కన్నులెత్తి పొలము చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారుతున్నది, కోత వచ్చి ఉన్నది అని మీతో చెప్తున్నాను. విత్తువాడు కోయివాడు కూడా సంతోషించినట్టు కోయివాడు పుచ్చుకొనెను. నిత్య జీవాత్మైన ఫలము సమకూర్చుటకే ఇత్తువాడొకడును కోయవాడొకడు. ఈ మాటలో, ఈ విషయంలో సత్యమే. ఇత్తారు ఎవరో మనకంటే పూర్వీకులు. ఆ విత్తనం మనకి ఎవరో ఇత్తారు రక్షణ పొందుకు. మరి నువ్వు విత్తుతున్నావా? ఆ వరం ఇచ్చాడు నీకు.
ఆ వరం ఇచ్చినా కూడా నువ్వు ఎత్తకుండా ఉంటే, ఇప్పుడు దాకా మనం విన్నాం కదా, నీ నోటి మాట అది ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. అంతే మాటేగా, ఏమన్నా డబ్బులు ఏమైనా ఇస్తున్నావు చెప్పు, మాటే కదండి. ఆ మాట ఎత్తాలా, ఆ మాటే శక్తి. యేసు ప్రభు విత్తనాల గురించి చెప్పాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాత్రి నెలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి. యోగ్యమైన మంచి మనసు కలిగి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగా. పాత నిబంధనలు కూడా సమయమందు అసమయమందు, పొద్దున ఇత్తు, మధ్యాహ్నం ఇత్తు, సాయంత్రం ఇత్తు, ఎప్పుడు బలించిందో తెలియదు. ఇసిరేసాడు గింజలు అంతే. దేవుడు వాక్యం నీకు వరం ఇచ్చిన తర్వాత దేవుడు వాక్యాన్ని అనేకులకి నువ్వు చెప్పాలా. ఆఖరికి కూరగాయలు అమ్ముకునేవాడు కూడా చెప్పాలా. అర్థమైందా? ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా చెప్పాలా. చెప్పాల్సిన డ్యూటీ నీది. నీకు ఇచ్చిందే వరం కనుక అది నువ్వేది పెద్ద తెలియగల వాళ్ళని కాదు, ఎందుకు పనికిరాని వాళ్ళని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని వీళ్ళకి ఇచ్చాడు ఆ వరాలు. ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు నమ్మి ఆ మాట నెరవేరుస్తారని. అందుకని ఇది దీనికేదో మనమే కష్టపడాలా. నేను చాలా కష్టపడ్డాను ఈ వరం కోసం అని చెప్పి అంటున్నావు, కానీ ఆయన కష్టపడాలా. ఆయన కష్టపడకుండా నీకు ఉచితంగా ఇచ్చేలాగా దానికి ఆ విలువ అర్థం కావట్లా. ఎఫ్సీ పత్రిక 2:8 చదవండి. విశ్వసించావు, కృపచేత రక్షించబడ్డావు. కాదు, మన అక్కడ ఏముందమ్మా, అర్థమైందా? ఇది నీ వల్ల కలిగినది కాదు, నా వల్ల కలిగినది కాదు. ఎవరిచ్చాడు? దేవుడు వరము. అంటే నీకు రక్షణ అనేది ఒక వరం అని ఉంది. నువ్వు రక్షణ పొందుకోవటమే ఒక వరము. ఆ సంగతి నువ్వు గ్రహించాలా. నేను ఒక వరం పొందుకున్నాను. రక్షణ అనేది చాలా ప్రత్యేకమైనది. అది గొప్ప వాళ్ళకి లేదు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు లేదు, గొప్ప గొప్ప ధనవంతులకు లేదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు లేదు, గొప్ప గొప్ప వాళ్ళకి రక్షణ లేదు. ఎందుకు పనికిరాని నాకు, యోగ్యత లేని నాకు యేసుప్రభు నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చాడు. ఎందుకు? ఇప్పుడు మనుషులు ఎదుట సిగ్గుపడితే రేపు నా తండ్రి ఎదుట, నా దూతల ఎదుట నేను సిగ్గుపడుతున్నాను. ఆయన దేవుడని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? కాబట్టి సిగ్గుపడకుండా మనకు ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆయన చేతి పని అయి ఉంటాడు. నిన్ను ఎందుకు చేశాడు తెలుసా? చదవండి 9వ వచనం. కాదు, వీల్లేదు. వాటి యందు మనం నడుచుకున్నట్టు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతిని పని ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి దేని చేయలే. అర్థందా? సమస్తం మాట ద్వారా కలిగిన అన్నాడు బైబిల్ చెప్తుంది. ఆయన చేసింది మాత్రం ఆయన రూపములు, ఆయన పోలికలు నిన్ను చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అంటే నీలో ఉన్న ఊపిరి ఆయనది. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన యందు మనం బ్రతుకుచున్నాము, ఉనికి కలుగున్నావు. నువ్వు మాట్లాడుతున్నావంటే యేసయ్య నీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు గ్రహించలేకపోవచ్చు, అది వేరే విషయం. నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయన జీవము నీలో ఉన్నది. ఆయన చేతి పనే ఉన్నాం మనం. నిన్ను నన్ను పురుషునిగా చేశాడు. వాటికి సాటైన సహకారం ఉండడానికి పురుషుడు పక్కటెముకు తీసి స్త్రీగా చేశాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ఇది ఆయన చేతి పని ఉన్నావు. జగత్తుకి పునాది వేయబడక మునుపు, అంటే ఈ లోకానికి పునాదులు వేయబడక మునుపు నిన్ను ఆయన చేశాడు అని నీకు రక్షణ ఆయన సిద్ధపరిచాడు. ఎఫ్సీ 1:4 ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి. కనుక ఆయన చేతి పనే ఉన్నావు నువ్వు. అంతే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాదు ఈ రక్షణ. ఎప్పుడూ ఆయన నీ గురించి ఒక ప్రణాళిక వేశాడు. నాకు తెలియదు నా జీవితంలో నేను రక్షణ పొందుతానని నేను ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. అంత అర్హత కూడా మనకు లేదు. కానీ ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటే ఒక ప్రతినిధిగా భూమి మీద ఆయన సొత్తుగా, ఆయన రూపములో, ఆయన పోలికలో నిన్ను చేసి సత్క్రియ చేయడానికి దేవుడు నిన్ను ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. ఆయన ఏర్పాట్లో ఉన్న మనము, మన జీవ మరణాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరిగిందో తెలియదు. కనుక మరి ఎవరికన్నా చెప్తున్నావా ఆ వరం ఎందుకు ఇచ్చాడు నీకు అనేది ఏ రోజున ఆలోచించావా? ఇంకా ప్రతి ఊళ్ళు వచ్చి ప్రభా నాకు అది, ప్రభా నాకు అది, ప్రభా అది. ఏమి అలా చెప్పు. యేసు ప్రభు ఏమైనా ఉంచుకున్నాడా ఆయన దగ్గర? కనీసము సమాధిలో పెట్టడానికి కూడా ఆయన దగ్గర సమ్మత లేదు. ధనవంతులు ఏర్పాటు చేసుకున్న సమాధిలో ఆయన పెట్టాల్సి వచ్చింది. కనీసం ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు. మొల మీద ఆ గుడ్డ తప్పితే ఇంకేమీ లేదు. యేసు సమస్తం నీ కోసం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అంతగా నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. అపోస్తలుడైన పౌలు వచ్చిన తర్వాత ఈ పత్రికల్లో చాలా సత్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం విన్నాం. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ఆయన ప్రయాసంతో పడుతున్నాడు. అంటే ఎంతో ప్రయాసం, అంత అవసరం ఆయనకి.
మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? పొద్దుగులు నీ బిడ్డలు, నీ కుటుంబం ఇదేనా? ఇంకా లేదా? ఒకసారి ఆలోచించాలి. ఆయన మన కోసం ఎంత ప్రయాసపడ్డాడు? ఇదే అధ్యాయం 4వ అధ్యాయంలో 7వ వచనం చెప్పండి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిను క్రీస్తు అనుగ్రహించు వరమ యొక్క పరిమాణం అనేది ఒకటి ఉందండి. పరిమాణం ఒకటి ఉంటుంది. అక్కడ పరిమాణం ఈ లిస్ట్ అంతా చదువుతాడు. ఏ పరిమాణం? ప్రవక్తల్ని, సువార్థికుల్ని, బోధకుల్ని, ఉపచారం చేసేవాడిని, ఉపకారం చేసేవాడిని, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తు శరీరము సంపూర్ణ అవటానికి. హల్లెలూయా! అదే చెప్తున్నాడు అక్కడ ఆ అధ్యాయంలో. మనం సంపూర్ణ కావాలంటే అంటే వాళ్ళకి పెద్దవారం ఇచ్చేవు ప్రభా, వాళ్ళ సామర్థ్యం అది. నాకేంది ప్రభా ఈ చిమ్మే పని ఇచ్చేవు, నాకు ఇదంటే అటు గుర్తి, నీ సామర్థ్యం అది. అతను అందరికీ ఒకే రకంగా ఇడు. అందుకని అంటున్నాడు, ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన మరణాన్ని జయించిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? నీ ఉండే ప్లేస్లో, అంటే మనం ఉండే ప్లేస్లో ఆయనకి వెళ్ళి ఆ సాతాని చేతిలో ఉన్న స్థాళపు చెప్పి తీసుకొని ఆయన ఆహారుడై పైకి వచ్చాడు. యేసు ప్రభు సెలువు మీద గజితంతో ఏమంటున్నాడు? నేడే నీవు నాతో పరదేశులో ఉంటావని. అంటే పాతాళంలో ఉన్న ఆ నరకం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పరదేశంలో పెట్టాడు. అది ఆయన చేసిన గొప్ప కార్యం. చదవండి తర్వాత 8. అందుచేత చదువు. పట్టుకొని అది చెరగా పట్టుకుని, చెరలో ఉన్న వారంతా కూడా ఒకేసారి పాత నిబంధనల భక్తులు మొత్తం లేచారు. మీకు తెలుసా? పాత నిబంధన భక్తులు ఆదాము మొదలుకొని మొత్తం పోనీ అదన్నా తెలుసా? పాత నిబంధనల భక్తులు వాళ్ళు లేచారు. వారు లేచినట్టు తమ వారికి కనపడ్డట్టుగా ఆయన ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టాడు, మీరు చదవండి మామూలుగా 27వ అధ్యాయం మత్తయి సువార్త 50వ వచనంలో, ఆయన తన ప్రాణం పెట్టినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, బండల బద్దలని, అనేకులు నిద్రించిన పరిశుద్ధులు బయటికి వచ్చారు, వాళ్ళు లేచారు, వాళ్ళ బంధువులకు అగబడ్డారు. అక్కడ స్పష్టంగా రాయబడింది. అందుకు యేసుప్రభు వచ్చింది. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చెరగా పట్టుకొని పోయి మనుషులకి ఈవులు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడమ్మా, అపోస్తులు వెళ్ళారు. ఇప్పుడు ఊరుండారు భూమి మీద. మీ నాయన పని ఎవరు చేస్తారు? ఆయన మనకి తండ్రి కదా, ఆయన ఎవరు చేయాలి ఆయన పని? ఆస్తులు పంచుకుంటేనా? అదే ఆయన అంటాడు కదా, మీరు దేవుడి పిల్లలని పరిశుద్ధాత్మ మన ఆత్మతో చెప్తాడంట. మీరు పిల్లలైతే, రోమా 8:16 చదవండి, పిల్లలైతే ఆస్తులు పంచుకోవటమేనా? ఆయన పని చేసేది లేదా? సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే వారసులం. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. 18 వచ్చిన అనుకుంటా. అది బయటికి కూడా పోం. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది మళ్ళీ, అది పరిస్థితి. మరి ఆడ పంచుకుంటావు కదా ఆస్తి. మరి ఆస్తికి వారసులు లేనప్పుడు ఆయన పని కూడా చేయాలిగా. ఎందుకు నాయన మమ్మల్ని పెట్టి ఇబ్బంది పెట్టేవో, నీకోసం 2 నుంచి ఎదుగుతున్నావంటే నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా అన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల వయసులో? 12 సంవత్సరాల వయసులో. అర్థం చేసుకోండి. అంటే ఆయన తండ్రి పని అప్పటి నుంచి ప్రారంభించాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరు? తను ఎందరు అంగీకరిస్తే కుమారులు అవకాశం. మన తండ్రి ఎవరమ్మా? ఈ లోకంలో తండ్రులు ఉంటారులే, అది కూడా చెప్పాడు కదా యేసయ్య. శరీర మూలంగా పుట్టినవారు శరీరము, రక్త మాంసం పుట్టినవారు రక్త మాంసం. ఆయన ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలన్నాడు. కాబట్టి మన తండ్రి ఎవరు? శాశ్వతమైన తండ్రి ఎవరు? నిజమైన తండ్రి ఎవరు? నిజమైన భర్త ఎవరు? పోనీ అదేనా తెలుసా? నేను సృజించిన వాడు నీకు భర్త. అది మన స్నేహితుడు, మన బోధకుడు, మన నాయకుడు, అన్నీ ఆయనే. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన పని ఎవరు చేయాలా? ఆయన దాహం ఏంది? ఆయన నీకు ఒక వరం ఇచ్చాడు. ఇక చదవండి 9 చదువు. అన్నిటికంటే మరి పైకి
ఆరోహణమైన వాడు ఉన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు. ఇప్పుడు ఎవరు క్రీస్తు శరీరము? ఈ శరీరంలో ఎప్పుడన్నా వివాదం ఉందా? ఎప్పుడన్నా నడుచుకున్నారా? కొట్టుకోవటం కానీ తిట్టుకోవటం కానీ ఎక్కడ ఉందా? క్రీస్తు శరీరం అంటే ఎవరయ్యా? మనమే. ఆ శరీరానికి శిరస్సు ఎవరు? ఆయన. అదేనమ్మా. భార్యకి శిరస్సు ఎవరు? భర్త. భర్తకి శిరస్సు ఎవరు? యేసయ్య. యేసయ్యకి శిరస్సు ఎవరు? తండ్రి. ఇది అనుబంధం. కాబట్టి క్రీస్తు శరీరము అని ఇక్కడ రాయబడింది. సంపూర్ణంగా ఉన్నట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశించేవారుగాను నియమించాడు. ఆయన నియమించాడు. ఆయన నన్ను ఇక్కడ నియమించాడు, నిన్ను అక్కడ నియమించాడు. దాన్ని ఎవరు కాదనలేరు. ప్రవక్తలు నియమించాడు కనుక తర్వాత ఏం చెప్పాడు? మనమందరమును విశ్వాస విషయంలో దేవుడి కుమారుడు గురించి జ్ఞాన విషయంలో ఏకత్వము సంపూర్ణమైన పురుషోత్తమను అంటే యేసు ప్రభు కలిగిన పురుషోత్తము కలిగిన దాకా ఆ నియమము పెట్టాడు. ఒకసారి ఇందాక చెప్పేలా సిస్టర్ గారు చెప్పారు గుర్తు. ఒకసారి ఎవరు పరిశుద్ధుడు కాడు. నువ్వు ఆయనతో సమాసం చేసేటప్పుడు, ఆయనతో నువ్వు గడిపేటప్పుడు, నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు అప్పుడు సంపూర్ణతమేంటి ఏమిటో నీకు తెలిసిద్ది. అది అక్కడ ఇంకో మాటగా ఉంటాడు కొలసీ పత్రిక 2:9 ఆ శరీరము క్రీస్తు సంపూర్ణతలోకి అంటే వచ్చిందంటాడు. అక్కడ ఏమంటాడు? అక్కడ దైవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసిస్తున్నది. అదే కదా. ఆయన మనం ఏకమై ఉన్నది. ఇక్కడ ఆయన మనకి వేరుగా ఉండడు. కానీ మనం భౌతికమైన వాటినే ఆలోచిస్తున్నాం. మన పట్ల ఇంకా ఆయన ప్రణాళిక అనేది అది అపోస్తలుడైన పౌలు మీ మనోనేత్రాలు వెలిగించబడునుగాక అంటాడు. ఆయన ఎంత శక్తిమంతుడు! ఈ దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరముగా సమరూపం గల మార్చగల సామర్థ్యము కలిగిన వాడు కనుక ఆయన చేతిలో మనం ఉన్నాం. మనం చేసేది ఏమిటి? ఆయన ప్రారంభించింది ఎవరు? ఆయన. కొనసాగించింది ఎవరు? ఆయన. జయించింది ఎవరు? ఆయన. మన వల్ల ఏమిటంటే నిద్రపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాక్యము విత్తుంటే లోపలికి వెళ్ళి వాడు సాతాను తీసుకుని వెళ్తున్నట్టే పట్టపొగులేగా. వాడికి అంత సామర్థ్యం ఉంటే మనం ఏం చేయగలము చెప్పండి? ఆయన నీ పట్ల ఒక ప్రణాళికే కలిగి ఉన్నాడు. ఆ వరాన్ని నువ్వు పోగొట్టుకోబాకు, నీకు ఇచ్చిన వరాన్ని పోగొట్టుకోబాకు. కనుక కొంతమంది ఈ విషయంలో ఆందోళన పడుతూ ఉంటారు కనుక మనకు వరాలు లేవు. కాబట్టి చాలా వరాలు ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం. కష్టపడంది ఏది కూడా రాదు. మనకంటే పూర్వీకులైన భక్తులు కొంతమంది ప్రవచన వరం కొరకు అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు బాగా ప్రార్థన చేయండి, ప్రవచన వరం కొరకు మీరు వేడుకోండి అంటాడు. అంటే వరాలు ఇంకా చాలా ఉన్నాయి. విశ్వాసం అనేది ఒక వరం, స్వస్థతపరిచేది అది ఒక వరం. కనుక మరి భాషలతో మాట్లాడడం అది ఒక వరము, దేవుడితో గడపడం అది ఒక వరం. వరాల గురించి స్పష్టంగా అపోస్తలుడైన పౌలు వివరించాడు. నీకు వరం ఇచ్చాడని ఉన్నదా లేదా అని మనం గ్రహించాలా. ఇప్పుడు ఏమనుకున్నాడు? నాకు ఒక వరం ఇచ్చాడు, నేను వాక్యం చెప్పడానికి వరం ఇచ్చాడు నాకు, అంతేగా. నీకేం వరం ఇచ్చాడో మరి నీ మీద తెలుసుకోది. ఇప్పుడు అన్నీ ఇక్కడ మనం చదివించాం కదా, ఒకసారి ఆలోచించు. అందుకని 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాల. అర్థమమ్మా? ప్రేమ కలిగి సత్యం చెబుతూ అన్ని విషయాలు మనం ఎదగాల. ఆయన శిరస్సును అమర్చబడి ప్రతి కీలు వల్ల కలిగిన అతకబడి శరీరమునకు అభివృద్ధి కలగజేయుటకు. ఇప్పుడు శరీరం అభివృద్ధి అంటే ఈ శరీరమా కాదు, సంఘం అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలా? ఆయనలో మనం అతకబడ్డాం. నీ పార్టీ వేరు నా పార్టీ వేరు ఇది కాదు, ఆయనలో మనం అతకబడ్డాం. అది మనం గ్రహించాల. కీలు చేత, వరముల చేత, బలము చేత ఆయన అతకబడ్డాం. ఆయన ఈ శరీరము నుంచి మన శరీరానికి ఏమొస్తుంది? ఈ శిరస్సు నుంచి రక్తము ప్రశ్న అవుతుంది. ప్రతి ఆలోచన మనకు అందిస్తున్నాడు. ఇక్కడ దెబ్బ తగిలితే ఈ చెయ్యి పోయి అటు పట్టుకుంటుంది. అంటే ఆయన అట్లా ప్రభు మనకి దూరంగా ఉండేవాడు కాదు, ఆయన మనతోనే ఉండి ఆయన మనం నడిపిస్తూ ఉంటాడని మనం తెలుసుకోవాలా. ఆయనలో మనం అతకబడ్డాం. చాలామంది శ్రమ బాధ వచ్చినప్పుడు
దేవుడు నన్ను మర్చిపోయాడుగా ఉన్నాడు. నిన్నే ఆడ మర్చిపోయాడు, ఆయన మర్చిపోయారు. ఆయన పాత నిబంధనలు అంటాడు, స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను మర్చునా వాళ్ళైనా మర్చులుగా నేను నిన్ను మరవను, నా అరిచేతులు నిన్ను చెక్కున్నాను, నీ ప్రాకారంలో నా ఎదుటన్నాడు. ఆయన ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాడు. మన చర్య ఆయన ఎట్లా ఉన్నదో మనం గమనించాలా. మన చర్య కూడా ఆయన చూస్తాడు. దావీదంతటి వాడే గ్రహిస్తే మనకి ఇంకా జ్ఞానం ఇచ్చాడు కదా. అప్పట్లో ఇంతలో జ్ఞానం రాకపోవచ్చు, ఆయన గొర్రెలు కాచుకునేవాడు. మీరు బాగా చదువుకున్నారు కదా కాబట్టి మీకు జ్ఞానం ఇచ్చాడు కదా. చర్య అంటే ఏంది? ఉదయం లేచిన కానించి మనం ఏం చేస్తాం, పడుకోపోయిన దాకా దాన్ని ఏమంటారు? చర్య. ప్రార్థన చేస్తున్నామా, వాక్యం చదువుతున్నామా, ఇతరులకు బోధిస్తున్నామా అనేది మనం కూడా గ్రహించాలా. అందుకని ఈ వారం ఎందుకు ఆ వారాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి కొనసాగించాలంటే ఇంకొక వారం కూడా ప్రత్యేకమైన వారం. చూడండి ఇక్కడ 2 కొరింథీ చూడండి, 2 కొరింథీ అధ్యాయంలో 9-15 చదవండి. ఏంటి శపశకంగా అనే వారం గురించి ఆయన కొన్ని మాటలు అక్కడ చెప్తాడు. చదువు, కిందకి చదువు. అందరి విషయమును ఇంత ఔదారము గలి ధర్మము చేసినందున ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యతను కనపరచమని వారు దేవుని మహిమపరిచరి, మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నారు, మిమ్మల్ని చూడవాలని విశేష అపేక్ష కలిగి ఉన్నారు. ఇది శపశక్యం కాని వారు. హల్లెలూయా. అది పేదలకు ఏం చేయాలా? అది దాని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, పేదలకి కొంచెం జ్ఞాపకం చేసుకోండి, పేదలకి సువార్త చెప్పాలా అని ఆయనకు ఉద్దేశం. ఈదురు కూడా అదే ఉద్దేశం, పేదలకి చెప్పాలి. ఊరికి చెప్పాలా? పేదలకి అంటారు. పేదలకి కొంత ధన సహాయం కూడా చేయాలంటాడు. దానికి 2 ఈ అధ్యాయంలోనే 8-9 ఏమంటాడంటే, యేసు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మనం తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఏం చేశాడు? దరిద్రుడయ్యాడు. అదేందా? ఇట్లా ఔదార్యము కలిగిన వారు కొంతమంది ఉన్నారు సంఘంలో. వాళ్ళని చూసి ఔదార్యముగా గుప్పిలి ఇప్పిన వారిని చూసి అపోస్తలుడైన పౌలు ఆ పేదలకి సహాయము మరి అందించాలని ఆయనకు ఉద్దేశం కలిగిన వాడు కాబట్టి అది మరి ఆనాటి కాలంలో ఆయన పేదలకి సువార్త చెప్పడమే కాదు, పేదలకి సహాయం కూడా చేసేవారుగా ఉండాలి. అది మారు మనసుకు కలిగిన ఒక దృక్పథం అని మనం తెలుసుకోవాలి. అందుకని మరి ఈ వారంలో ప్రత్యేకంగా మనం చూసాం. తర్వాత ఇంకొక వారం చెప్పుకొని ముగించుకుందాం. ఎందుకంటే రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23. అర్థమైందా? ఇప్పుడు దేనికి మన వారసులము? నిత్య జీవానికి. పాపం ఎవరు చేశారు? ఆయన ఎవరు? పండితుడు. అదే దేవుడు పోలికలో చేయబట్ట ఆయన చేశాడు. 2 ఆయన వచ్చి ఏం చేశాడు? దాన్ని సంపూర్తి చేసి దానికి ప్రాయశ్చిత్తము చెల్లించి మనల్ని ఏం చేశాడు? పాపం వల్ల వచ్చు జీతము మరణం, మరణించి మనల్ని ఏం చేశాడు? ఆయన తన ప్రాణం పెట్టి బ్రతికించాడు. అర్థమైందా? మనం అపరాధముల చేత, మనం పాపముల చేత మనము చచ్చిన వారే ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టి తన ప్రేమను మన పట్ల వెల్లడపరిచాడు. మనకి నిత్య జీవం ఉందని గ్రహించి ఈ వరాలు మనం తెలుసుకొని ఇంకా ఆయన ఇవ్వగలిగింది ఏమీ లేదు, నీకు అన్నీ ఇచ్చాడు. నీవు ఆయనతో సమావేశం చేస్తే అప్పుడు నీకు విశదపరుస్తాడు ఏది కావాలా, ఏది ఎట్లా చేయాలనేది అన్నీ కూడా సహాయం చేస్తాడు. రక్షణ ఇస్తాడు, జ్ఞానం ఇచ్చాడు, నీతిని ఇచ్చాడు, పరిశుద్ధినిచ్చాడు, అన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. ఐశ్వర్యం కూడా నీకే ఇచ్చాడు. ఆయన దగ్గర ఏమి ఉంచుకోవాలా? నువ్వు నేను పుట్టక మునిపే అన్నీ కూడా సంపూర్తి చేశాడని గ్రహిస్తూ ప్రభులో ముందు సాగిపోదాం. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ కనికరం, నీ ప్రేమ, నీ జాలి, దయ, వాత్సల్యం జ్ఞాపకం చేసుకో ప్రభా. దావీదైతే తండ్రి నీ దగ్గర ఒక వరం అడుగుతున్నారు ప్రభా. నా జీవిత కాలం అంతా కూడా తండ్రి నీ సన్నిధిలో నివసించాలని ఒక వరం అడుగుతున్నారు ప్రభా. అట్లాగే తండ్రి నైనా ఇప్పుడైతే మాకునైనా అయ్యా నువ్వు సంరక్షిస్తూ మాట్లాడుతున్నావు ప్రభా. దేవుడు వరం నీకు దాహానికి అడుగుతున్న వారు ఎవరో నువ్వు గ్రహించినట్టయితే ఆయనను అడుగు
కలుగుదామని చెప్పినావు ప్రభా. ఆమె ఆ వరం పొందుకున్న తర్వాత గ్రామంలో అనేకులని రక్షించుకుంది ప్రభా. అయితే ఇప్పుడు మేము కృపచేత మాకు రక్షణ ఇచ్చినావు ప్రభా. ఇది మా వల్ల కలిగినది కాదు ప్రభా, దేవుడు వరం అని చెప్పిన మేము దేవుడు చేతి పని ఉన్నామని లెక్కలో రాయబడింది ప్రభా. అట్లాగే తండ్రి నీ లోకంలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాళ్ళ సామర్థ్యము కొలకు తండ్రి వరాలు ఇచ్చినామని చెప్పి నేను లేఖలో రాయబడింది ప్రభా. అట్లాగే తండ్రి పాపం వల్ల వచ్చు జీవితం మరణమును తండ్రి దేవుడు కృపావరం మాకు నిత్య జీవాన్ని అనుగిస్తానని మేము విన్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మనసును దయచేయ ప్రభా. లైవ్ ద్వారా అందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు ఆ దేవుడు ఇచ్చిన వరాలు తండ్రి మంచిగా వాడబడి తండ్రి నిత్యాత్తానికి నేను వారసులుగా ఉంటాయి. నీవే సహాయం చేయి. నామానికి ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.